డైలీ టేస్ట్ ది డైలీ. తమిళ రాజకీయాల్లో బిజీగా ఉన్న కోలీవుడ్ నటుడు విజయ్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం నటిస్తున్న జననాయగన్ తన ఆఖరి చిత్రమన్నారు. కౌలాలంపూర్ లో నిర్వహించిన ఈ మూవీ ఆడియో లాంచ్ వేడుకల్లో అభిమానుల సమక్షంలో రిటైర్మెంట్ ప్రకటించారు. తన కోసం ఎంతో మంది అభిమానులు ఇంతకాలం తనను సపోర్ట్ చేసిన వారి కోసం మరో 30 ఏళ్లు నిలబడతానన్నారు. ఈ అభిమానులకు సేవ చేయడం కోసమే తాను సినిమాలకు స్వస్తి పలుకుతున్నానన్నారు హీరో విజయ్. తమిళ రాజకీయాల్లో బిజీగా ఉన్న కోలీవుడ్ నటుడు విజయ్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం నటిస్తున్న జననాయగన్ తన ఆఖరి చిత్రమన్నారు. కౌలాలంపూర్ లో నిర్వహించిన ఈ మూవీ ఆడియో లాంచ్ వేడుకలో అభిమానుల సమక్షంలో రిటైర్మెంట్ ప్రకటించారు. తన కోసం ఎంతో మంది అభిమానులు ఇంతకాలం తనను సపోర్ట్ చేసిన వారి కోసం మరో 30 ఏళ్లు నిలబడతానన్నారు. ఈ అభిమానుల కోసమే సేవ చేయడం కోసమే తాను సినిమాలకు స్వస్తి పలుకుతున్నా అన్నారు హీరో విజయ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సునీత. రాజకీయాల్లో బిజీగా ఉన్నటువంటి కోలీవుడ్ నటుడు విజయ్ అయితే అభిమానులకి ఒక షాకింగ్ న్యూస్ కూడా చెప్పినటువంటి పరిస్థితి నిన్న అయితే ఏర్పడింది. తను నటిస్తున్నటువంటి జననాయగన్ మూవీకి సంబంధించి ఇదే ఆఖరి చిత్రం అనేసి కూడా నిన్న కౌలంపూర్ లో అయితే మాత్రం చెప్పడం జరిగింది. దీంతో అభిమానులంతా కూడా ఒక షాక్ గా గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎక్కువగా కోలీవుడ్ కి సంబంధించి విజయ్ సినిమాలు అయితే మాత్రం ఎక్కువగా చూస్తా ఉంటారు. తన కోసం 30 ఏళ్ల సినీ చరిత్రలో కూడా తను రిటైర్మెంట్ ప్రకటించడం పైన అయితే మాత్రం ఇది ఒక అభిమానులకి అసంతృప్తి కూడా వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. నిన్న ఒక ఫంక్షన్ లో కూడా అభిమానులు అందరి ముందు కూడా కౌలంపూర్ లో కూడా నిర్వహించినటువంటి ఒక ఆడియో లాంచ్ లో అయితే మాత్రం అభిమానుల సమక్షంలో అయితే రిటైర్మెంట్ అయితే ప్రకటించారు. దీంతో సినిమా ప్రస్తావన గురించి కూడా ఒక ఆడియో ఫంక్షన్ లో అయితే గుర్తు తెచ్చుకునేటువంటి పరిస్థితి నిన్నైతే ఏర్పడింది. ఇక తను అభిమానులంతా కూడా నన్ను 30 ఏళ్లుగా కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. నేను మరో 30 ఏళ్లు మీకోసం నేను నిలబడతాననేసి అయితే చెప్పారు. ఇదంతా కూడా తను నిర్మించినటువంటి టీవీకే పార్టీ అంటే రాజకీయ పార్టీని అయితే తను తమిళనాడులో అయితే మాత్రం ప్రారంభించారు. దాని తర్వాత ఎప్పటి నుంచో కూడా రానున్నటువంటి 2026లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తను పోటీ చేయాలనేసి తన పార్టీ బలోపేతం కోసం ఎక్కువగా పనిచేస్తున్నాం అనేసి అయితే మాత్రం చెప్తా వచ్చారు. ఇక 30 ఏళ్ల తన సినీ ప్రస్థానంలో అయితే మాత్రం ఇదే చివరి చిత్రంగా కూడా ఉంటుందనేసి అయితే చెప్పారు. ఇక జననాయకను జనవరి 9వ తేదీనైతే మాత్రం ఈ యొక్క సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో అభిమానులంతా కూడా నన్ను సపోర్ట్ చేసినందుకు వారి యొక్క అనుబంధం చేసుకున్నారు. ఇక తొలి నుంచి కూడా నేను ఎన్నెన్నో విమర్శలు ఎదుర్కొని అభిమానులని నన్ను ప్రోత్సహించారనేసి అయితే మాత్రం ఆ యొక్క ఆడియో ఫంక్షన్ లో అయితే చెప్పారు. 33 ఏళ్ళుగా నాకు సపోర్ట్ చేస్తూ వస్తూనే ఉన్నారు. ఒక చిన్న ఇల్లు నిర్మించుకోవడం కోసం నేను సినిమాలోకి ప్రవేశించాను. కాకపోతే నాకు ఒక రాజభవనం లాంటి అధికారం కూడా ఇచ్చారనేసి అయితే మాత్రం వాళ్ళ అభిమానుల్ని గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి నిన్న ఏర్పడింది. తను మాట్లాడుతూ కూడా కొద్దిగా భావోద్వేగానికి కూడా గురైనటువంటి పరిస్థితి నిన్న ఒక ఆడియో ఫంక్షన్ లో కూడా నెలకొంది. దీంతో మొత్తం అంతా అభిమానులంతా కూడా ఒక విజయ్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ తో కూడా ఒకసారి షాక్ గురైంది. ఇక జననాయకను ఒక చిత్రంతోనే తను చివరి చిత్రంగా కూడా ప్రకటించడం, దాని తర్వాత సినీ అభిమానులంతా కూడా రాజకీయ పార్టీల కంటే కూడా ఎక్కువగా సినిమాలనే ప్రోత్సహిస్తా ఉంటారు. సినిమాల కోసమే విజయ్ని చూడడానికి అంటే సిల్వర్ స్క్రీన్ మీద చూడడానికి ఎక్కువగా ఆసక్తి చూపించేటువంటి అభిమానులంతా కూడా ఇక మీదట సిల్వర్ స్క్రీన్ మీద కనిపించిన తన అభిమాన విజయ్ అయితే మాత్రం అయితే నరేష్, ఇప్పుడు విజయ్ హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా? ఖచ్చితంగా. ఎందుకంటే సునీత టీవీకే పార్టీ తీసుకొచ్చినప్పటి నుంచి విజయ్ ఎప్పుడు కూడా రాజకీయాల మీద కూడా ఎక్కువగా దృష్టి సారిస్తా వస్తా అన్నారు. గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో పోటీ చేయాలనుకున్నప్పటికీ తనకున్న బలం సరిపోక 2026లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కూడా పోటీ చేయాలన్న నేపథ్యంలోనే సినిమాల నుంచి తప్పుకుంటున్నాం అనేసి అయితే మాత్రం ఎందుకు ముందుగానే చర్చలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండింది. దీంతో పాటుగా
సినిమాలకి దూరంగా ఉండడంలో ప్రధాన కారణంగా తన టీవీకే పార్టీని ప్రజల్లోకి బలోపేతం చేసి ప్రజల్లో ప్రత్యక్షంగా కూడా వాళ్ళకి సపోర్టెడ్ గా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే సినిమాలకు కూడా దూరంగా అయితే మాత్రం ఒక సినీ విశ్లేషకులు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికోసమే తను సినిమాల నుంచి కూడా రిటైర్మెంట్ ఇచ్చి పూర్తి స్థాయిగా కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా పాల్గొనాలనేసి అయితే మాత్రం ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇక జననాయకన్ మూవీ కూడా దీనికి రిలేటెడ్ గా ఉంటుందనేసి అయితే మాత్రం చెప్తున్నారు. దీని దర్శకుడు వినోద్ తో చేసినటువంటి గతంలో చేయాల్సినటువంటి సినిమాను కూడా కాంపిటీషన్ సెట్ కాలేదు. ఒక చివరి చిత్రం వినోద్ తో సెట్ అయిందనేసి అయితే మాత్రం చెప్పారు. అంటే దర్శకుడు వినోద్ తో ఒక సినిమా సెట్ అయిందనేసి ఇది రాజకీయాలకు సంబంధించి ప్రజలకు సంబంధించి రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి ఈ యొక్క సినిమాని ఒప్పుకున్నాం అనేసి అయితే విజయ్ కూడా ఆడియో ఫంక్షన్ లో కూడా చెప్పడం జరిగింది. ఇక అభిమానుల ముందంతా కూడా నిన్న తన చివరి చిత్రం ఇదేగా ఉంటుంది, తర్వాత ప్రత్యక్షంగా కూడా అభిమానులకి అండగా ఉంటాననేసి ఇప్పటి వరకు 33 ఏళ్ల సినీ చరిత్రలో మీరు నాకు సపోర్ట్ చేసినప్పటికీ ఇక రానున్నటువంటి 30 ఏళ్ళు కూడా మీకు నేను సపోర్ట్ గా ఉంటాననేసి అయితే భావోద్వేగంగా కూడా ఈ యొక్క స్టేట్మెంట్ అయితే ఇవ్వడంతో అభిమానులకంతా కూడా ఒక షాకులోకి వచ్చారు. అయితే నరేష్, ఇప్పుడు ఏదైతే రాజకీయ నాయకులు ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలో ఉన్న వారు కూడా రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న వారు ఉన్నారు, రాజకీయం చేస్తూ సినిమాలు నటిస్తున్న వారు కూడా ఉన్నారు. అలాంటి జాబితాల్లోకి విజయ్ వెళ్ళకూడదని అనుకుంటున్నారా? ఫుల్ టైం రాజకీయమే చేయాలని అనుకుంటున్నారా? కోలీవుడ్ కూడా ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు టాలీవుడ్ లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక రాజకీయవేత్తగా ఉంటూ అలాగే తన సినిమాల్లో కూడా నటిస్తూనే ఉన్నారు. అలాగే రోజా చూసుకుంటే కూడా తను సినీ పరిశ్రమలో కూడా కొనసాగుతూనే మరోవైపు రాజకీయాల్లో కూడా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే పవర్ కూడా విజయ్ కూడా తన రాజకీయ ప్రస్తావన చూసుకుంటూనే తన అభిమానులను కూడా ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళకు ఒక మెసేజ్లు ఇవ్వడానికి కూడా కొన్ని సినిమాలు బాగుంటుంది అనేసి అయితే మాత్రం తన అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి అయితే కోలీవుడ్ లో నెలకొంది. కాకపోతే పూర్తి స్థాయిగా రాజకీయాల వైపే ఉండాలి అనేసి అయితే మాత్రం విజయ్ భావిస్తున్నట్లుగా కూడా చెప్పారు. దీని ద్వారానే ఇటువంటి అంటే ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాలు చేసి తన పైన ఇప్పటికే చాలా విమర్శ అయితే వచ్చింది. తను పెట్టినటువంటి మీటింగ్లు ఏవైతే ప్రజా సభలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా కొన్ని విభిన్నటువంటి విమర్శలు రావడంతో పాటు విజయ్ ఈ యొక్క నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. రానున్నటువంటి రోజుల్లో ఏవైనా సినిమాల్లో టెస్ట్ పాత్రలు అయితే పోషించే కదా అనేసి ఒక ఆలోచనలో కూడా ఉంటుందనేసి అయితే కోలీవుడ్ వర్గాలు అయితే చెప్తున్నప్పటికీ ఈ యొక్క నిర్ణయం అయితే మాత్రం పూర్తి స్థాయిగా రాజకీయాల వైపే ఉంటుందనేసి అయితే విజయ్ అయితే మాత్రం స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో కోలీవుడ్ మొత్తం అంతా కూడా తన అభిమానులకి ఒక షాక్ న్యూస్ గానే ఉంటుంది. కాకపోతే తను సిల్వర్ స్క్రీన్ మీద కనబడితే మాత్రం ఆ క్రేజ్ ఇంకా కూడా రాజకీయాలకు కూడా ఉపయోగపడుతుందనేసి మరోవైపు కూడా అభిమానులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే తమిళనాడు రాష్ట్రంలో కూడా ఉంది. ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఏంటంటే కొంతమంది హీరోలుగా ఉన్నటువంటి వారు రాజకీయాల వైపు కూడా వస్తున్నారు. అలా అనుకుంటే తమిళనాడుకి సంబంధించినటువంటి జయలలిత కూడా ఒకప్పుడు సినీ పరిశ్రమ నుంచి వచ్చి తను ఒక రాజకీయ ప్రస్థానం కూడా ఒక వెలిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎంజీఆర్ కూడా సినిమాల నుంచి వచ్చినటువంటి ప్రస్థానం నుంచి రాజకీయాల వైపు కూడా వెళ్ళారు. సో అదే కోవా కూడా విజయ్ కూడా తను సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లో ఒక వెలగాలన్న నేపథ్యంలోనే తను పూర్తి స్థాయిగా కూడా సినీ పరిశ్రమను వదిలేసి రాజకీయ వైపుగానే ఉండాలని అయితే మాత్రం విజయ్ కోరుకున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. వాళ్ళ అడుగుజాడల్లోనే నడవాలనుకుంటా ఉన్నారు. మరోవైపు టాలీవుడ్ చూసుకుంటే కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది ఈ యొక్క ప్రస్థానం అంతా కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. దాని తర్వాత తను సొంతంగా కూడా ఒక రాజకీయ పార్టీ కూడా ఏర్పాటు చేసుకొని తను మళ్ళీ సినిమాలు చేస్తూ అభిమానులకి ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. సో అలాగే అయితే నరేష్, ఫైనల్ గా చూస్తే కూడా తమిళ రాజకీయ నిపుణులు ఏమనుకుంటున్నారు? విజయ్ సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించడం కరెక్ట్ డెసిషన్ అని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారా? విజయ్ గతంలో సాధించినటువంటి విజయాలు అన్ని కూడా సినీ ప్రస్తావనలోనే తన విజయాలంతా కూడా తీసుకొచ్చారు. దాదాపు 33 ఏళ్లుగా కోలీవుడ్ సంబంధించి అలాగే కొన్ని పాన్ ఇండియా సినిమాలంతా కూడా సినీ ప్రస్తావన నుంచి తను ఎదిగినటువంటి పరిస్థితుల్లో ప్రజలకు డైరెక్ట్ గా అంటే ప్రత్యక్షంగా కూడా సేవ చేయాలనేసి మాత్రమే ఒక టీవీకే పార్టీ స్థాపించడం, ఆ టీవీకే పార్టీ ద్వారా ప్రజలకి ఏదో కొంత సపోర్టెడ్ గా నిలబడుతూ వాళ్ళకి ఏదో చేయాలన్న నేపథ్యంలోనే రాజకీయాల్లోకి వచ్చారనేసి అయితే చెప్తున్నారు. కాకపోతే
ఒక సినీ విశ్లేషకులు అయితే మాత్రం విజయ్ తీసుకునేటువంటి ఒక నిర్ణయం, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి క్రేజ్ లో దాదాపుగా విజయ్ అయితే మాత్రం విజయ్ తలపతిగా తమిళనాడులో అంతా కూడా పిలుచుకుంటా ఉంటారు. వాళ్ళ అభిమానులంతా కూడా తనని దేవుళ్లాగా భావిస్తా ఉంటారు. తన యొక్క సినిమాని అది కంటెంట్ ఎలా ఉన్నా సరే తను కనిపించినటువంటి సినిమాలంతా కూడా సూపర్ హిట్లు అయినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క నేపథ్యంలో తను సినిమా నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం పైన కూడా సినీ విశ్లేషకులు అయితే మాత్రం ఒక నిర్ణయం కరెక్ట్ కాదంటే, ఎందుకంటే చాలా మంది వరకు సినిమాలతోనే రాజకీయాలు కూడా చేస్తా ఉన్నారు. అలాంటి పరిస్థితులు అభిమానులకి ఇలాంటి సాక్ష్యాలు అయితే మాత్రం ఎక్కువగా అటువంటి అంటే సినిమాల్లో కనిపిస్తున్న డైరెక్ట్ గా రాజకీయాల వైపు ఉంటే మాత్రం తనకి ఆదరణ కూడా తగ్గుతుందనేసి అయితే మాత్రం సినీ విశ్లేషకులు అయితే మాత్రం అంటున్నటువంటి పరిస్థితి కోలీవుడ్ లో కూడా నెలకొంది. కాకపోతే ఈ యొక్క నిర్ణయాన్ని విజయ్ ఎలా తీసుకుంటాడు, తను రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత కూడా మళ్ళీ సినిమాల్లోకి వచ్చేటువంటి రీఎంట్రీ వచ్చేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటాయా అన్న దానిపైన అయితే మాత్రం కొద్దిగా ఆసక్తికరంగా ఉంటుంది. కాకపోతే ఈ సినిమాలు నటించేటువంటి విజయ్ అయితే మాత్రం తన గెస్ట్ రోల్ గా చేసినటువంటి ఎలాంటి సినిమాలైనా కూడా ఆదరిస్తారని అయితే సినీ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు రానున్న 2026లో అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే తమిళనాడులో రానున్నాయి. సో ఆ నేపథ్యంలో పూర్తి స్థాయిగా కూడా రాజకీయాల వైపే మొగ్గు చూపాలని అయితే విజయ్ భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి రాజకీయ విశ్లేషకులు అయితే మాత్రం కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా విజయ్ తన సినిమా పక్కన పెట్టి పూర్తి స్థాయిలో కూడా రాజకీయాల వైపే ఉండడంతో పాటుగా కొంతమంది అభిమానులు కూడా వీళ్ళకి సపోర్ట్ నిలుస్తారని అయితే చెప్తున్నారు. కానీ అడపా కొన్ని సినిమాల్లో నటిస్తే బాగుంటుంది అనేసి అభిమానులకు ఒక వ్యక్తం కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి కూడా తమిళనాడులో నెలకొంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.